రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచనతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర పేరుతో అన్ని రకాల భాషలు మాట్లాడేవాళ్ళు, సామాజికంగా ఉండేవాళ్ళు, అదే రకంగా అన్ని ప్రాంతాల్లో నివసించేవాళ్ళు, అందరి ఆహార అలవాట్లు వేరైనప్పటికీ ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడము, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమంతో వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయదారుల కోసం ఆ రోజు రైతులకి చేస్తా అనేటటువంటి హామీలు ఇవ్వటం అయితేనేమి, అదే రకంగా భారత్ జోడో యాత్ర పేరుతో షాద్ నగర్లో, మక్తల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, యూత్ డిక్లరేషన్ ప్రోగ్రాంతో ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి, అదే రకంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత దళిత దండోరా పేరుతో పెద్ద కార్యక్రమం చేయటం, కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ ఇవ్వటము. ఆ రోజు నాలాంటి కార్యకర్తలు, కమిటెడ్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ పరంగా అనేక సంవత్సరాల నుంచి ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ అన్నిట్లో చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలంగా, ధైర్యంగా పనిచేయబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ దాంట్లో భాగంగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వలన ఆ రోజు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలని, పిసిసి అయినా ఏఐసిసి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో విస్తృతంగా చేయడం వల్ల మేము సక్సెస్ అయ్యాం. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా. మీరు చూసుకున్నట్లయితే గతంలో 2009లో అయినా, 14లో అయినా, 18లో అయినా ఎప్పుడు 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది, అలయన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అదే రకంగా 2023లో కూడా దాన్ని తగ్గకుండా ఖచ్చితంగా 9 సీట్లు వచ్చేటట్టుగా ఆ నాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గతంలో మాదిరిగానే 9 మందిని గెలిపించుకోగలిగాం. అయితే జావేద్, మీరు 90 నుంచి కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బాగా పనిచేశారు. నిజమైన కాంగ్రెస్ నాయకులు అనే దాంట్లో జావేద్ అనేది ఎగ్జాంపుల్గా కూడా చూడవచ్చు. కానీ నిజమైన కాంగ్రెస్ నాయకులకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, తుమ్మల నాగేశ్వర గారు అయితేనేమి పార్టీలు మాది రావడము కాంగ్రెస్ పార్టీలోకి. సరే, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏదో త్యాగం చేసి వచ్చినట్లుగా ఉండటము, వాళ్లకు టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నాలాంటి వాళ్లకు అక్కడ పనిచేసినటువంటి గతంలో సంబాన్ చంద్రశేఖర్ గారు అయితేనేమి, కోట్ల నాగేశ్వర గారు అయితేనేమి, రాయల నాగేశ్వర గారు అయితేనేమి, మేమందరం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బాగా తిరిగి ఆ రోజు ఇచ్చినటువంటి పిసిసి ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ కొత్తగా చాలా సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా, టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండి, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వలన సరే ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో తుమ్మల నాగేశ్వర గారికి టికెట్ ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు మాకు టికెట్ మిస్ అయింది. అయినా మా పట్ల ఖచ్చితంగా తగు న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంన్నర అయింది. 7 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ ఆ రోజు తెలంగాణని ఏ రకంగా అరాచకానికి గురయ్యేటట్టుగా ఏ రకంగా 7 లక్షల కోట్లతో అప్పుల రాష్ట్రంగా ఏదైతే చేసిండో దాన్ని సరిచేయడానికి 6 గ్యారంటీల హామీల రూపేణా మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ సమయానుగుణంగా 1 సంవత్సరంన్నర అయింది. ఇంకొక 6 నెలలు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశాలు. మీరేమంటారు? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. అంటే అధికార పార్టీ ఎటువైపు ఉంటే ఆ వైపుగా సీనియర్ నాయకుల నాయకత్వం అనేది కొనసాగుతూ ఉంది, వాళ్ళు రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నారు. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్ఏ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఉండే మీలాంటి నాయకులు మరి మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా సీనియర్లు కొట్టుకుపోతున్నారు కదా, దాని మీద మీకు ఏమనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే 2023లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఎలా ఉండేదంటే, కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఖనిజ సంపద దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి డబ్బునంతా మిషన్ కాకతీయ అయితే, మిషన్ భగీరథ అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇలాంటి స్కీములు పెట్టేసి ఆ డబ్బంతా దోచుకొని ఉండటం జరిగింది.
ఆ భయంలో భాగంగా ఒక రకంగా అంటే ఇక్కడ సీనియర్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీకి అవసరం పడుద్ది, గెలుస్తారు. మళ్ళీ కొత్తగా నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమవుద్ది, ఆ డబ్బు మీద తట్టుకోవడం కష్టమవుద్ది అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం, ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది, ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటుందేమో. కానీ రాబోయే రోజుల్లో అట్లా జరగదని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవాళ మా న్యాయ యోధ రాహుల్ గాంధీ గారు, భారత యాత్రి ఎవరైతే ఉన్నారో, ఆయన జిఎస్టీ దగ్గర నుంచి మొదలు పెడితే డిమానిటైజేషన్ దగ్గరైనా, జిఎస్టీ అయినా, ఇవన్నీ కూడా ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, 370 అయితేనేమి, తర్వాత ఈ త్రిబుల్ తలాక్ అయితేనేమి, వక్ఫ్ బోర్డు చట్టం అయితేనేమి, వ్యవసాయ చట్టం అయితే, ఈ చట్టాలన్నీ తీసుకునేదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు గత 7-8 సంవత్సరాల నుంచి ఒకే ఒక్కడి ఈ దేశంలో కులగణన జరగాలి, కులగణనతోనే ఎవరైతే ఎంత మేరకు ఉన్నారో అంతమందికి అన్ని రకాలుగా రాజకీయంగానైనా ఆర్థికంగానైనా అందరికీ సమాన అవకాశాలు రావాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో సూచించినట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలెత్తుకొని బతికేటట్టు ఉండాలనే ఆలోచన అయితే రాహుల్ గాంధీ గారు చేశారో దాంట్లో భాగంగానే బీసీ కులగణన జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నాకు తెలిసి ఖచ్చితంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దేశంలోనే ఒక కలికితురాయిగా నిలబడటం జరిగింది.